పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ముందు లారీ యాజమానులు ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో లోడింగ్ కాలపరిమితి ముగిసిన టెండరు పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ టెండర్ పిలవకుండా వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తుండటం సరైంది కాదన్నారు. భూ నిర్వాసితులు స్వయం ఉపాధి కల్పించుకున్న యాజమాన్యం అవకాశం దెబ్బతీస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చొరవ తీసుకుని ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు లారీ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి లారీ యజమానుల ఐక్యత లారీ యజమానుల ఐక్యత ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ 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 జిందాబాద్ లారీల ముద్దు ఆర్ఎఫ్సిఎల్ 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 మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి లారీ యజమానుల న్యాయమైన కోరికలు వెంటనే సమయం అయిపోయిన టెండర్ వెంటనే సమయం అయిపోయిన టెండర్ వెంటనే వ్యాగిన్ వద్దు వ్యాగిన్ వద్దు మిత్రులకు అలాగే వచ్చిన లారీ యజమానులందరూ కూడా నమస్కారం అండి. ఈడ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అన్న ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ లో మాకు ఉన్న ఏదో అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతూ ఉంటాయి. లోడింగ్ శాతం మొత్తం టోటల్ 100% లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఇస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే 15 రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి, ఇంతవరకు టెండర్ పిలవట్లేదు. దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు. 100% ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకుపోయినాం. ఈ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు. మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మా భూములు పోయినాయి. ఈరోజు మేము ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే గత మార్చి నెలలోనే ఈ తెలంగాణ టెండరు కాలం ముగిసింది. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. మొన్న ఈ నెల 9వ తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఏంది మాకేం తెలియదు. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు. మొన్న జూలై 9వ తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయము. మళ్ళీ పిలుస్తారు దాని మీద. ఎందుకు పిలుస్తలేరంటే హెడ్ ఆఫీసులో బిజీ ఉన్నారండి, పిలుస్తారు అది ఇది అని చెప్పారు. కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు. రెండవది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు.